అభిమానులకు నా హృదయపూర్వక వందనాలు. దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎంత వేదనతో, బాధతో మాట్లాడుతున్నాను అన్నది. ఈ గుడ్ ఫ్రైడే సీజన్ ఇక్కడ నుండి 5 నిమిషాలు మీరు ఇట్లాగా రైట్ సైడ్ నడిస్తే కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్, వీరు ఫాదర్, వీరు గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల నుంచి కెనేడియన్ బాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గారు. దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ 1992 జనవరి 18 నుండి. ఆ ప్రాపర్టీ విలువ 18,000 గజాలు, 550 కోట్లు. గజం 3 లక్షల లెక్కన కనీసం 18 మూళ్ళు, 18, కొందరు 2 లక్షలు అంటున్నారు, కొందరు 4 లక్షలు అంటున్నారు, కరెక్ట్గా తెలియదు. ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్గా బిల్డింగ్లు కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా అది జరుగుతుందా? కనుక ఈ శనివారం, నిన్న శుభ శుక్రవారం యేసు ప్రభు ప్రాణం పెట్టిన రోజు, రేపు ఆదివారం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, 2000 సంవత్సరాల క్రిందట మానవుల కొరకు ప్రాణం పెట్టి ఈ శుభ శుక్రవారం, ఈ శుభ శనివారం, ఈ శుభ ఆదివారం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంవివి సత్యనారాయణ ఎంపీ గారికి హెచ్చరిస్తున్నాను. 7 రోజుల్లో ఆ ప్రాపర్టీలు కానీ మా క్రిస్టియన్ అసోసియేషన్స్కి, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే నా పేరు కేఏ పాల్, మోదీ మీద కేసులు వేసి గెలిచా సుప్రీంకోర్టు. నా మిత్రుడు అమిత్ షా గారి మీద కేసులు వేసి గెలిచా. 2021 6,000 ఎన్జిఓల్ని క్లోజ్ చేస్తే మర్యాదగా అడిగాను, ఒప్పుకోలే. ఢిల్లీ వెళ్ళాను, కేసు వేసాను. 6,000 ఎన్జిఓస్కి ఆర్డర్ తీసుకొచ్చా. కేసీఆర్ గారి మీద 8 కేసులే, 5 కేసులు వేసాను, 5 గెలిచా. ఆయన పుట్టినరోజుని చేసుకునే వాళ్ళ 5 సార్లు తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి, మార్చి 12ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు, 30-40 రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకు, మేలో పెట్టండి అన్నాను. చరిత్రలో మొదటిసారి కేసు గెలిచాం. మార్చి 14ని 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పటికే 33,000 ఎకరాల్లో 16,000 ఎకరం ఎందుకు అమ్మారు? చంద్రబాబు నాయుడు గారు అమ్మారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం గంగవరం పోర్టునే 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారు. ఇవన్నీ ఎవిడెన్స్తో కోర్టులో పెట్టి 1:20 నిమిషాలు వాదించి స్టీల్ ప్లాంట్ అథారిటీస్కి మార్చి 14 అంటే 2 వీక్స్ బ్యాక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టీల్ ప్లాంట్ అథారిటీస్కి, స్టీల్ ప్లాంట్ మినిస్టర్స్కి 7 నోటీసులు జారీ చేశాం. అదాని నువ్వు కొంటున్నావని, కొనొద్దు అని 3 years బ్యాక్ రూపాలా గారి ద్వారా, అమిత్ షా గారి ద్వారా, మోదీ గారి ద్వారా చెప్పించినా వినలేదు. అదాని నాతో పెట్టుకున్నారు. వెంటనే అమెరికాలో ఇన్వెస్టిగేట్ చేయించి అదాని స్టాక్ 8 లక్షల కోట్ల లాస్ తీసుకొచ్చాం. దట్ ఈస్ కేఏ పాల్. అవినీతిని సహించం. మరలా
క్షమించమన్నప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు 3 కేసులు వేశారు నా మీద, 3 గెలిచాం. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి కేసేసి 10,000 కోట్లు విలువైన భూములను కేసీఆర్ గారు దోచుకుంటుంటే వాళ్ళ కంపెనీ, నేను కేసేసి కామారెడ్డి ఫిబ్రవరి 13న ఆర్డర్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ హైకోర్టులో. ఫిబ్రవరి 17ని అంబేద్కర్ సెక్రటరేట్ని మీ పుట్టినరోజున ఓపెన్ చేయడమేమని చేయకుండా నోటీసులు ఇచ్చింది. సో నేను అన్నది ఏంటంటే, బాగా వినండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంవివి సత్యనారాయణ గారు, ఈ 18,000 గజాలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయబోతున్నా, ప్రెస్ మీట్ పెట్టట్లే. ఇది మా ఎంపీ ఆఫీస్ కనుక, మీరు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్లో ప్రెస్కి అటెండ్ అవుతున్నారు కనుక, నా స్టేట్ ఆఫీసు శ్రీకన్య థియేటర్ మీకు తెలుసు కనుక, ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు కనుక, అవసరం లేదు కనుక మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ 7 రోజులు సమయం ఇస్తున్నారు. కోర్టులు మీరు కొనలేరు. దానికి రుజువు ఇప్పటికి నేను తెచ్చిన 10 ఆర్డర్లు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసి కామన్ సింబల్ ఇవ్వని మార్చి 15 ఆర్డర్ తీసుకొచ్చాం. రేపు సోమవారం మరల ఏపీ హైకోర్టు, మంగళవారం మరల తెలంగాణ హైకోర్టు. నేనే వాదనలు వినిపిస్తున్నా విత్ ఎవిడెన్స్. ప్రజల కొరకు పోరాడుతున్నా, రైతుల కొరకు పోరాడాం, ఆర్డర్స్ తీసుకొచ్చాం. మీకు అందరికీ తెలుసు 10th ఇంటర్మీడియట్ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ఇక్కడే 3 రోజులు అమర నిరాహార దీక్ష తీసుకొచ్చి చేసి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను మీ కొరకున్నా. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే తెలంగాణలో 16 మంది మీద వార్నింగ్ ఇచ్చి జర్నలిస్ట్ కొరకు ఫైట్ చేశారు. మీ కొరకు కూడా ఫైట్ చేస్తానేమని ఉంటే, లాయర్ల మీద దాడులు జరిగితే ఇల్లీగల్ కేసు పెడితే కేసీఆర్ గారు దాని కొరకు ఫైట్ చేశారు. నేను చెప్పుకోను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎంవివి సత్యనారాయణ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను లీగల్గా ఈ క్రిస్టియన్ కెనేడియన్ బ్యాప్టిస్ట్ ప్రాపర్టీస్ని మీరు ఆక్యుపై చేయడానికి మీరెవరు? మీకు మెంబర్షిప్ అయినా ఉందా కెనేడియన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్లో? బాబ్జీ గారు నేషనల్ డైరెక్టర్ దానికి, వారి తాత ముత్తాతలు దానికి కోఆర్డినేటర్స్. ఎవడో పాస్టర్ మీకు అమ్మాడంటే వాడికి అమ్మడానికి హక్కు లేదు, మీకు కొనడానికి హక్కు లేదు. దయచేసి ఆ ప్రాపర్టీలు 550 కోట్లది మేము అక్కడ విశాఖ క్రిస్టియన్ సొసైటీకి 100 కోట్లు డొనేట్ చేసి ఎక్కడ ఎలాగైతే హాల్ కట్టామో ఇంతకంటే మంచి హాలు, కమ్యూనిటీ హాల్ కడతాం. నాకొద్దు. నేను వరల్డ్ హెడ్ అయినప్పటికీ ఈ ప్రాపర్టీ నా సొంతది. నేను నా పేరుని పెట్టుకోలే. 93 ఫిబ్రవరి తీసుకున్నా. నా పేరున ₹1,00,000 ప్రాపర్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు. నాకు, నా భార్యకి, నా 3 పిల్లలకి, నా మనవలకి. నేను 5 లక్షల కోట్లు దానం చేశాను. అలాగే హిందూ టెంపుల్స్ ప్రాపర్టీలు కూడా దోపిడీ చేస్తున్నాను. దాన్ని కూడా తిరిగి హిందూ టెంపుల్స్కి ఇప్పిస్తాను. అలాగే ముస్లిం ప్రాపర్టీస్ కూడా ఆక్యుపై చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు. కమాన్ కబడ్డా. అదానీ మీద కేసేసి గెలిచాను అంటే, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ మీద కేసులేసి గెలిచానంటే, నా మిత్రుల అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ మీద కేసేసి గెలిచానంటే, మిత్రులే ఎన్జిఓస్ అడిగా పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వనన్నా. కొట్టుకెళ్ళాను. 2022 21 నవంబర్ మీరు చూడండి, ఆర్డర్స్ మీ ఛానల్లో వచ్చాయి. చిన్న ఆర్గ్యుమెంట్స్, 6,000 మందికి ఎన్జిఓస్కి 52,000 కోట్లు రప్పించాం. నా ఎన్జిఓ మీద కేసు ఇలా. మార్చి 12ని గుడ్ న్యూస్ ఏంటంటే, మార్చి 14 సార్ నా ఫైనాన్స్ ఎందుకు తీసుకోవట్లేదు స్టీల్ ప్లాంట్ 8,000 కోట్లని, అది కూడా నోటీసులు ఇప్పించాం. కనుక నా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. మరలా విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. మీడియా మిత్రులందరికీ వినండి ఒకసారి, దయచేసి మీరు నాకు మద్దతు ఇవ్వండి. అందరికీ చెప్పినట్టు ఉచిత విద్య 3,10,000 మందికి ఇచ్చాను. మీ పిల్లలు KG to PG ఇస్తాను. అది మా మేనిఫెస్టో. మీకేదో స్పెషల్గా చేసింది కాదు. ఉచిత వైద్యం 7 నియోజకవర్గాల్లో నేను ఎంపీగా గెలిచిన 100 రోజుల్లో స్టార్ట్ చేస్తాను. మీకు మీ ఫండమెంటల్ రైట్స్కి ఐడీలు ఇచ్చి
ప్రతి మీడియా రిపోర్టర్స్, నాట్ మెయిన్ ఛానల్స్, ఆల్ 160 రిపోర్టర్స్ మా దగ్గర అడ్రస్లు ఉన్నాయి. మీకు మేనిఫెస్టో ప్రకారం ఉచిత 2 బెడ్రూమ్ హౌస్లు నేను కడతా. ఇవన్నీ 33 పథకాలు చదవండి. ఇంకెవ్వరికి ఎవరు ఓటేయరు. ఈరోజు ఎంపీ రవిచంద్ర గారు కాల్ చేశారు 1 అవర్ బ్యాక్. బాబు మోహన్ గారు వరంగల్లో పోటీ చేస్తున్నారు, వీడియో కాల్. నిన్న మేము ప్రెస్ చూసాం. ప్రజాశాంతి పార్టీ తరపున అలయన్స్ ఇస్తే చేస్తారా అని అఫీషియల్గా నేను చెప్తాను అన్నాను ప్రెస్లో. ఎస్, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి అలయన్స్ ఇస్తే మార్చి 4ని చెప్పాను, మార్చి 7ని చెప్పాను, అనేక సార్లు చెప్పాను. బాబు మోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించడానికి ప్రజాశాంతి పార్టీ తరపున, ఇంకొక పార్టీ తరపున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తారంటే ఆయన అమ్ముడు పోరు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి. పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు 100లో 40 ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు. వరంగల్లో నన్ను విశాఖపట్నంలో గెలిపించండి, బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్లో గెలిపించండి. అభివృద్ధి అంటే 100 రోజుల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూడండి. అలాగే ఇంకా లాస్ట్ బట్ లీస్ట్, ఐ జస్ట్ వుడ్ లైక్ టు సే దిస్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఉన్నాయి. బీజేపీలో టికెట్ అవసరం లేదన్న వారు మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ లేదు. మీరు బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున ఎందుకు పోటీ చేయడం? చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. టీడీపీ, వైసీపీ టికెట్ రాలేదని గొడవ పెట్టుకుంటున్నారు, క్యాన్సిల్ చేసి. ఎందుకు? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, మేము 95 లక్షలు ఖర్చు పెట్టినా ఎంపీగా గెలుస్తారు. కనుక 7569441275 మా కోర్ కమిటీ మెంబర్స్ రవికుమార్ గారికి, బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి. వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు. రెజమీస్ పెట్టండి. అలాగే 98 వార్డులు నేను తిరుగుతున్నాను. ఇప్పటికే 7 నియోజకవర్గాలు తిరిగాను, మీకు తెలుసు. భీమిలి, గాజువాక, ఇంకా గ్రామాలు, పెందుర్తి చుట్టూ గ్రామాలు, తగరపోల్స్ లాంటి గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను. లాస్ట్ 1 ఇయర్ నేను తిరుగుతాను. ఎస్కోట్ వెళ్ళాను, భీమిలి వెళ్ళాను, గాజువాక్ వెళ్ళాను, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా? సర్వనాశనం చేసి విజయనగరం భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ కావాలా? ఇంకా మిగిలిన అన్ని దోచుకోవడానికి కొండలే, ఋషికొండలే, కొండ లేకుండా చేశారు. లేదా 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏపాల్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు, మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అగైన్, గాడ్ బ్లెస్ యూ.